వరకు వాళ్ళ చాలా చెప్తుంది. నేను వాళ్ళ మీకు తీసుకొని దాదాపు 6 మంత్స్ అయితుంది. నా 6 మంత్స్‌లో S1 ప్రో థర్డ్ జనరేషన్ తీసుకున్నా. నా ఎక్స్‌పీరియన్స్ బట్టయితే వాళ్ళ తీసుకుపోవడం మోర్ దెన్ బెటర్. వాళ్ళ వరస్ట్ అనే చెప్తాను. ఆహ్, సరే మెయింటెనెన్స్ ఉండదంటారు. హెవీ మెయింటెనెన్సు. బ్రేక్ సీల్ విరిగిపోతాయి. సైన్ కిట్ త్వరగా అరిగిపోద్ది. వితిన్ డ చాలా వరస్టు. మైలేజ్ కూడా ఎక్కువ రాదు. ఇది ఎటువంటోళ్ళకి పనికొస్తదంటే ఓలా అనేది ఏజ్డ్ 60, 70 సంవత్సరాలు నిన్నవాళ్ళు అటువంటోళ్ళకి మాత్రమే పనికొస్తది. మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఓలా అనేది వరస్ట్. ఈ డబ్ 60, 70 కేజీల కన్నా ఎక్కువ ఉండకూడదంటారు. అసలు మైలేజ్ అనేది అసలు వాడు చెప్పినట్టుగా అసలు రాదే రాదు. 320, 170 నోటుకు ఏ సంఖ్య వస్తే 500, 1000 అన్నట్టు చెప్పేస్తారు తప్ప, దాంట్లో హాఫ్ గూడా రాదు మైలేజ్. హాఫ్ పర్సెంటేజ్ గూడా. నాకు 173 కిలోమీటర్ మైలేజ్ ఉంటే నాకొస్తుంది 70 కిలోమీటర్స్ వస్తుంది. టాప్ స్పీడ్‌లో. అదే మీన్ 70 కూడా కాదు. అది స్పోర్ట్స్ మోడ్‌లో ఎళ్తే మాత్రం 70 కూడా రాదు. 30, 40 కూడా వస్తది. అంత దరిద్రం వాళ్ళ. నేనైతే మాత్రం తీసుకోవద్దనే చెప్తున్నా. ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఓలా తీసుకొని మోసపోవద్దు. ఈ సందేశం నేనెందుకు చెప్తున్నానంటే, నానాగా వేరే వాళ్ళు ట్రబుల్ అవ్వకూడదు, నానాగా వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఒక ఇంటెన్షన్‌తో చెప్తున్నా తప్ప, నాకు వాళ్ళకి ఏమీ లేదు. నేను తీసుకున్న కొద్ది రోజుల్లోనే మెయింటెనెన్స్‌కి పెట్రోల్ బండి దానికి మించి మెయింటెనెన్స్ దీనికి పెట్టేశాను. దాదాపు 10,000 పెట్టాను. 10,000 తీసుకొని 6 నెలల్లో 10,000 దగ్గర పెట్టాను దీనికి. అంత వరస్ట్ మెయింటెనెన్స్. తీసుకున్న తర్వాత మనీకి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంబట చేంజ్ చేయలేం. సో ఈడేంటో చెప్పినవన్నీ బాగున్నాయి. ఫ్యూచర్స్ అన్నీ బాగున్నాయి. కానీ అవి పనికిరాని ఫ్యూచర్స్. ఎందుకు 320 కిలోమీటర్లు అంటే 60, 70 వస్తాయి ఇంకెందుకు? టాప్ స్పీడ్ 150 ఎత్తే మనకెందుకు వేస్ట్. ఛార్జింగ్ కొద్ది రోజులు రాదు, ఏది సరిగ్గా రాదు. వరస్ట్ అనే చెప్తాను నేను. చూడండి నేను ఎంతవరకు తిరిగానో మీకు తెలిసిపోద్ది. చెప్తున్నా కదా నేను. నాకు తెలిసి అయితే మీరు తీసుకోవద్దని చెప్తున్నా. చూసుకోండి. ఫుల్ ఛార్జింగ్ ఉదయమే పెట్టాను. నేను 2.5 కిలోమీటర్లు మాత్రమే తిరిగాను ఉదయం నుంచి. టాప్ స్పీడు 58 మాత్రం వెళ్ళాను. చూసుకోండి. ఫుల్ ఛార్జింగ్ పెడితే ఇప్పుడు 96% వచ్చింది. 267 కిలోమీటర్స్కి వచ్చింది. 167, 173కి 173 కిలోమీటర్స్కి 67 కిలోమీటర్స్కి వచ్చింది. 167 కిలోమీటర్స్కి వచ్చేసింది. 96%కి వచ్చేసింది. జస్ట్ నేను తిరిగింది ఎన్ని కిలోమీటర్లు ఓన్లీ టుడే తిరిగింది 2.5 కిలోమీటర్స్. సో ఎంత వరస్ట్ అనేది రియల్గా మీకు కనిపిస్తుంది. చూసుకోండి. రియాలిటీలో మీకు కనిపిస్తుంది. నేను టుడే 2.5 కిలోమీటర్స్ మాత్రమే తిరిగాను. అయితే ఏ మోడ్ కూడా నార్మల్ మోడ్లోనే వెళ్ళాను. ఎంత స్పీడ్ కూడా వెళ్ళలేదు. 58 లోపు వెళ్ళాను. యావరేజ్ స్పీడ్ 19 కిలోమీటర్స్. నేను అంత వెళ్ళలేదు. అప్పుడే 96%కి వచ్చేసింది. 173కి వస్తుంది. అంటే 3 కిలోమీటర్లు కాదు, ఇక్కడ 3 తగ్గిపోయింది, అక్కడ 3 తగ్గిపోయింది. దాదాపు 173 కిలోమీటర్స్కి చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ 4% తగ్గిపోయింది. 3 కిలోమీటర్లు కాకముందే 4% తగ్గిపోయింది. ఎంత మైలేజ్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. తీసుకుంటే మోసపోతారు. తీసుకోవద్దనే చెప్తున్నాను నేను. మీ ఇష్టం.